హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం క్రియేషన్స్. ఈరోజు మనం మన వీడియోలో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 3 ట్రాన్స్పోర్టేషన్ చదువుకుందాం. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అండ్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 3 ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇన్ లెసన్ 3 ఇస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. అందరికీ వచ్చేసే ఉంటుంది కదా ఈ డయాగ్రాము. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది, 4 మార్క్స్కి ఇస్తాడు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ నీట్గా డ్రా చేసి చక్కగా లేబులింగ్ చేయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అయితే ఇది డైరెక్ట్గా 4 మార్క్స్కి డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అడగచ్చు, లేదా ఒక్కొక్కసారి చాలా రేర్గా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో అడగచ్చు. డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో రేర్గా, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వాడే ఇచ్చేసి 4 క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అంటే, ఫ్రమ్ విచ్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ పల్మరీ ఆర్టరీ ఈజ్ ఎరేజింగ్ అని అడగచ్చు. ఏం రాస్తారు? రైట్ వెంట్రికల్ అని. ఫ్రమ్ విచ్ ఛాంబర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ సిస్టమిక్ అయోటా ఈజ్ ఎరేజింగ్ అని అడగచ్చు. ఏం రాస్తారు? లెఫ్ట్ వెంట్రికల్ అని రాయాలి. నెక్స్ట్, ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ వెనకేవ్ ఆర్ ఓపెనింగ్ ఇంటూ విచ్ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అని అడుగుతాడు. ఏం రాయాలి? రైట్ ఏట్రియం అని. నెక్స్ట్, పల్మరీ వెయిన్స్ ఓపెన్స్ ఇంటూ విచ్ ఛాంబర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అని అడగచ్చు. లెఫ్ట్ ఏట్రియం. అలా డయాగ్రామ్ వాడిచ్చేసి క్వశ్చన్స్ అడగచ్చు. అది చాలా రేర్గా అడుగుతాడు. మ్యాక్సిమం డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేది అడుగుతాడు. అంటే మనం ఈ డయాగ్రామ్ని మొత్తం డ్రా చేయాల్సి ఉంటుంది. చాలా రేర్గా మాత్రమే డయాగ్రామ్ వాడిచ్చి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేయండి ఈ డయాగ్రామ్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ డయాగ్రామ్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ రూట్ షోయింగ్ రిలేషన్షిప్ ఆఫ్ రూట్ హెయిర్ అండ్ సాయిల్ వాటర్. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్స్ త్రూ ఆస్మోసిస్. సో ఈ డయాగ్రామ్ ఇవ్వచ్చు మనల్ని వేయమని. సో ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. పక్కన ట్యాగ్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు కదా, ఏమైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ మెకానిజం ఈజ్ డిపిక్టెడ్ ఇన్ దిస్ డయాగ్రామ్ అని అడగచ్చు. ఏ మెకానిజం జరుగుతుంది ఇక్కడ? ఆస్మోసిస్. నెక్స్ట్, వాట్ డస్ ద ఆరో మార్క్స్ షో ఇన్ ద డయాగ్రామ్. సో డయాగ్రామ్లో ఆరో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అని అడగచ్చు. ఏంటి? మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ వన్ సెల్ టు అదర్ సెల్ బై ఆస్మోసిస్ ప్రాసెస్. సో ఇలా డయాగ్రామ్ డ్రా చేయమని పక్కన ఇలా ట్యాగ్గా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇది కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్లోనే కాదు, ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్లో ఇచ్చినా సరే మనం కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఈజ్ రూట్ ప్రెషర్. సో ఇది ఇవ్వచ్చు. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ షోయింగ్ రూట్ ప్రెషర్ అని. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఒక్కోసారి ఇది డైరెక్ట్గా 4 మార్క్స్ క్వశ్చన్లో డయాగ్రామ్ డ్రా చేయమనకుండా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా అడగచ్చు. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అని అడగచ్చు. ఏం రాస్తారు? రూట్ ప్రెషర్. నెక్స్ట్, ఈజ్ దర్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్. సో ఏదైనా ఇంక్రీజ్ అయిందా వాటర్ లెవెల్ అని అడగచ్చు. అఫ్ కోర్స్ అయింది కదా, ఎస్, ఫ్రమ్ M1 to M2. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ xylem ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో xylem రోల్ ఏంటి ఇందులో అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. లేబుల్ ఎనీ 4 పార్ట్స్ ఆఫ్ దిస్ డయాగ్రామ్ అని అడగచ్చు. ఏవైనా 4 పార్ట్స్ని లేబుల్ చేయాలి. సో అలా డైరెక్ట్గా 4 మార్క్స్ డయాగ్రామ్ డ్రా చేయమనైనా అడగచ్చు, లేదా డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లోనైనా సరే ఇలా క్వశ్చన్స్ అడిగి ఇవ్వచ్చు. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ 3 డయాగ్రామ్స్ డైరెక్ట్గా డ్రా చేయమని అడగచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఒకటి. నెక్స్ట్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ రూట్ షోయింగ్ ఆస్మోసిస్ ద్వారా రూట్ హెయిర్ ఎలా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనే డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, రూట్ హెయిర్. ఈ 3 మాత్రమే డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది డయాగ్రామ్ డ్రా చేయమని. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్, డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఎట్లాంటిది అడగచ్చు అంటే, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పేసాను, హ్యూమన్ హార్ట్ డయాగ్రామ్ వాడిచ్చి ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు అని. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ వెజల్స్. సో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఆర్టరీ, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ వెయిన్, ఈ 2 డయాగ్రామ్స్లో ఏదైనా ఒకటి కానీ లేదా 2 కానీ ఇవ్వచ్చు. ఇచ్చి క్వశ్చన్స్ ఇలా అడగచ్చు. నేమ్ ద డయాగ్రామ్స్ A and B. ఇది A, ఇది B అని ఇచ్చి A and B ఏంటి అని అడుగుతాడు. సో A ఏంటి? ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఆర్టరీ, B ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ వెయిన్ అని రాయాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ 2. సో ఈ 2 బ్లడ్ వెసల్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అడగచ్చు. ఏంటి? lumen size. ఇన్ ఆర్టరీస్ lumen size is very less. ఇన్ veins the lumen size is more. Elastic walls kuda. Here in arteries the walls are very thick. In transverse section of vein the walls are very thin. Ivi differences. Ivi rayali. Which of these structures are deeply seated and which are peripheral. So ఈ 2 blood vessels లో ఏవి డీప్లీ సీటెడ్ ఉంటాయి అంటే స్కిన్ లోపల ఉంటాయి, ఏవి పెరిఫెరల్ అంటే జస్ట్ స్కిన్ కింద ఉంటాయి అని అడగచ్చు. డీప్లీ సీటెడ్ వచ్చేసరికి ఆర్టరీస్ అండ్ పెరిఫెరల్ వచ్చేసరికి వెయిన్స్ అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ఇన్ విచ్ బ్లడ్ వెజల్స్ వాల్వ్స్ ఆర్ ఫౌండ్, ఏ బ్లడ్ వెజల్స్ లో వాల్వ్స్ ఉంటాయని అడుగుతాడు. సో ఆర్టరీస్ లో మనకి వాల్వ్స్ ఉండవు, ఓన్లీ వెయిన్స్ లో ఉంటాయి. సో వెయిన్స్ అని రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వాల్వ్స్? సో వాల్వ్స్ ఏం చేస్తే ఫంక్షన్ ఏంటి అంటే దే ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, బ్లడ్ ని వెనక్కి రానివ్వకుండా ఆపుతాయి. అండ్ హెల్ప్ ఇన్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే బ్లడ్ ఫ్లో అవడానికి హెల్ప్ చేస్తాయని రాయాలి. సో ఇట్లా మనకి 2 డయాగ్రామ్స్ ఇచ్చి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. లేదా వీటిని ఒక్కొక్కటిగా 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ లో ఇవ్వచ్చు. అంటే ఆర్టరీ డయాగ్రామ్ ఒక్కటి ఇచ్చి 2 మార్క్స్ లో కానీ 1 మార్క్ లో కానీ దీని గురించి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అడగచ్చు. లేదా వెయిన్ ఒకటి ఇచ్చి వాటి గురించి క్వశ్చన్స్ అడగచ్చు. సో 4 మార్క్స్ క్వశ్చన్ కి ఇంపార్టెంట్, ఇది 2 మార్క్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్స్ కి కూడా ఇంపార్టెంటే. సో వీటి గురించి మీరు కొంచెం స్టడీ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో. సో సింగిల్ సర్క్యులేషన్ డయాగ్రామ్ వాడు ఇచ్చేస్తాడు, క్వశ్చన్స్ మేబీ ఇలా అడగచ్చు. వాట్ డస్ దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్ అని అడుగుతాడు. సో ఈ డయాగ్రామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సింగిల్ సర్క్యులేషన్ అని రాయాలి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ ద సర్క్యులేషన్ అక్కర్స్. సో ఈ సర్క్యులేషన్ జరిగే ఏదైనా ఒక యానిమల్, ఒక ఆర్గనిజం పేరు రాయండి అంటే పైసెస్ అంటే ఫిషెస్ లో జరుగుతుంది అని రాయొచ్చు. హియర్ హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ అని అడగచ్చు. సో ఫిషెస్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఎవల్యూషన్ వీడియోలో 2 ఛాంబర్స్, ఏట్రియం అండ్ వెంట్రికల్ అని రాస్తాం. సో హియర్ ద బ్లడ్ ఈస్ పాసింగ్ త్రూ, ఎక్కడెక్కడ నుంచి పాస్ అవుతుంది అంటే బాడీ పార్ట్స్ అండ్ గిల్స్ ద్వారా పాస్ అవుతుంది. బాడీ పార్ట్స్, గిల్స్, లంగ్స్ ఉండవు. లంగ్స్ దగ్గరికి కాదు ఇక్కడ వెళ్ళేది సింగిల్ సర్క్యులేషన్ లో. ఎక్కడికి వెళ్తాయి? గిల్స్ దగ్గరికి వెళ్తాయి ప్యూరిఫికేషన్ కోసం. సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు సింగిల్ సర్క్యులేషన్ డయాగ్రామ్ ఇచ్చేసి. సో ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డయాగ్రామ్ ఇవ్వచ్చు. డబుల్ సర్క్యులేషన్ డయాగ్రామ్ వాడిచ్చేసి క్వశ్చన్స్ ఇలా అడగచ్చు. వాట్ డస్ దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్? సో ఏం చూపిస్తుంది ఇది అంటే డబుల్ సర్క్యులేషన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ దిస్ సర్క్యులేషన్ అక్కర్స్. సో ఎందులో జరుగుతుంది అంటే ఏవ్స్, మ్యామల్స్, రెప్టైల్స్, సమ్ ఆంఫిబియన్స్, ఏదైనా సరే మీకు తోచిన ఎగ్జాంపుల్ రాయొచ్చు. లేదా మ్యాన్, హ్యూమన్ బీయింగ్ అని రాసేస్తే సరిపోతుంది. వాట్ డూ వీ కాల్ ద సర్క్యులేషన్ బిట్వీన్ హార్ట్ అండ్ లంగ్స్? సో పల్మరీ డబుల్ సర్క్యులేషన్ లో హార్ట్ కి లంగ్స్ కి మధ్యలో జరిగే సర్క్యులేషన్ ఏమంటాము అన్నాడు. పల్మరీ సర్క్యూట్ ఆర్ పల్మనరీ సర్క్యులేషన్ అని పిలుస్తాం. పల్మనరీ సర్క్యూట్ ఆర్ పల్మనరీ సర్క్యులేషన్ అని పిలుస్తాం. సో లంగ్స్ కి రిలేట్ అయిన టర్మ్ ని పల్మనరీ అంటాం. సో హార్ట్ నుంచి లంగ్స్ కి ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ బ్లడ్ ఆక్సిడేషన్ కోసం వెళ్తుంది, ప్యూరిఫికేషన్ కోసం వెళ్తుంది కదా. సో ఆ సర్కిల్ ని మనం పల్మనరీ సర్క్యూట్ అని పిలుస్తాం. వాట్ డూ యూ కాల్ ద సర్క్యులేషన్ బిట్వీన్ హార్ట్ అండ్ బాడీ పార్ట్స్? సో హార్ట్ కి బాడీ పార్ట్స్ కి మధ్యలో సర్క్యులేషన్ ని ఏమని పిలుస్తారు అని అడగచ్చు క్వశ్చన్. ఏమంటాము? సిస్టమిక్ సర్క్యూట్ ఆర్ సిస్టమిక్ సర్క్యులేషన్ అని పిలుస్తాం. హార్ట్ కి బాడీ పార్ట్స్ కి మధ్యలో బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది కదా. డబుల్ సర్క్యులేషన్ అంటే 2 టైమ్స్ కదా పాస్ అయ్యేది. సో ఒకసారేమో హార్ట్ నుంచి లంగ్స్ కి, లంగ్స్ నుంచి హార్ట్ కి వెళ్తుంది, దాన్ని పల్మనరీ సర్క్యూట్ అని పిలుస్తాము. ఇంకొకసారి హార్ట్ టు బాడీ పార్ట్స్ అండ్ బాడీ పార్ట్స్ టు హార్ట్ పాస్ అవుతుంది, దాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ ఆర్ సిస్టమిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. అలా రాయాలి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్? హార్ట్ లో లెఫ్ట్ సైడ్ ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది అని అడిగిచ్చాడు. ఏం చెప్తాం? లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని రాయాలి. ప్యూర్ బ్లడ్ పాస్ అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్? రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ లో ఏ బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ తో మిక్స్ అయిన బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది, అది రాయాలి. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ బ్లడ్ పాసెస్ త్రూ ద హార్ట్? హార్ట్ నుంచి ఎన్నిసార్లు పాస్ అవుతుంది అనే క్వశ్చన్ అడగచ్చు. ఎన్నిసార్లు? డబుల్ సర్క్యులేషన్ కాబట్టి 2 టైమ్స్ అని రిప్రజెంట్ చేయాలి. సో ఇలా మనకి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో సింగిల్ సర్క్యులేషన్ కానీ డబుల్ సర్క్యులేషన్ కానీ డయాగ్రామ్స్ ఇచ్చి ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ రిలేటెడ్ డయాగ్రామ్ ఈజ్ ఎఫిడ్ ఎక్స్ట్రాక్టింగ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ప్లాంట్. సో ఈ డయాగ్రామ్ ఇచ్చి మనకి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగచ్చు 4 మార్క్స్ కి. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే లీవ్స్ విచ్ హ్యావ్ బీన్ అటాక్డ్ బై ఎఫిడ్స్ ఆఫెన్ ఫీల్ స్టికీ. వై? సో ఎఫిడ్స్ అటాక్ చేసిన లీవ్స్ ఎప్పుడు కూడా మనకి స్టిక్కీగా ఉంటాయి, ఎందుకు అని అడగచ్చు. ఎందుకు గుర్తుందా మీకు? ఎఫిడ్స్ ఏం చేస్తాయి? షుగర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దే ఎక్స్క్రీట్ అవుట్ హనీ డ్యూ. ఎక్కువైపోయిన షుగర్స్ అన్నిటిని హనీ డ్యూ ఫామ్ లో లీవ్స్ మీద ఎక్స్క్రీట్ చేస్తాయి. సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ హనీ డ్యూ ద లీవ్స్ ఆర్ స్టిక్కీ ఇన్ నేచర్, స్టిక్కీగా ఉంటాయని చెప్పి రాయాలి. నెక్స్ట్, ఎఫిడ్స్ అబ్జర్వ్ సో మచ్ షుగర్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్? ఎఫిడ్స్ షుగర్ ని స్టెమ్ లో ఏ పార్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే అంటాడు. ఏ పార్ట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే? ప్రోబోసిస్ ఇక్కడ వరకు వచ్చింది. ఎక్స్పెరిమెంట్ లో మనం చదువుకుంటాం కదా ఆల్రెడీ. ప్రోబోసిస్ ఎక్కడ వరకు పెనిట్రేట్ అవుతుంది? ఫ్లోయం వరకు. సో ఏం రాయాలి? ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ అంటే ఫ్లోయం అని రాయాలి. నెక్స్ట్,
వాట్ ఈస్ ద స్టడీస్ ఆన్ ఎఫిక్స్ ప్రూవ్. సో ఈ ఎఫిక్స్తో చేసిన ఎక్స్పెరిమెంట్లో మనకి ఏం ప్రూవ్ అయింది అంటే ఫ్లోయం హెల్ప్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ప్లాంట్స్ అని ప్రూవ్ అయింది. ఫ్లోయం ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అని అర్థమైంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నీడిల్ లైక్ ఆర్గాన్ ఇన్ ఎఫిక్స్. ఎఫిక్స్లో ఉండే ఈ నీడిల్ లైక్ ఆర్గాన్ ఏమంటారు అని అడగచ్చు. ఏమంటారు? దిస్ ఈస్ అ proboscis. With the help of this proboscis only it pierces stem ni pierce చేసి it will suck food material present in the phloem. Okay, food ni suck చేస్తుంది. నెక్స్ట్, వాట్ డస్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ద proboscis కంటైన్. సో ఈ proboscis ద్వారా ఫ్లోయంలో ఉన్న ఫుడ్ని సక్ చేస్తుంటుంది కదా, ఈ ఫుడ్లో ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏమేమి ఉంటాయో చదువుకున్నాం కదా, షుగర్స్ అండ్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అలా డయాగ్రామ్ ఇచ్చేసి ఇలా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా, ఇది కూడా మీరు బాగా స్టడీ చేసి ప్రాక్టీస్ చేసి ఉంచండి. ఇవి డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇంకా 1 మార్క్ అండ్ 2 మార్క్ ఏమొస్తాయో చెప్తున్నాను చూడండి. 1 or 2 మార్క్కి మనకి ట్రాన్స్పిరేషన్ ఈ డయాగ్రామ్ ఇచ్చేసి వాట్ డస్ దిస్ డయాగ్రామ్ ఇండికేట్ అని అడగచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సన్ ఉంది, పాలిథిన్ కవర్ని టై చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది అని రాయాల్సి ఉంటుంది. సో ఇలా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ ఇది అడగచ్చు. నెక్స్ట్, రిమూవింగ్ రింగ్ ఆఫ్ బార్క్. ఈ డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఇచ్చేసి వాడు ఏవైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వై ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద రింగ్ స్వెల్. ఎందుకు అప్పర్ పార్ట్ ఆఫ్ రింగ్ స్వెల్ అయిందని అడుగుతాడు. ఎందుకని? బికాస్ ఫుడ్ ఈజ్ అక్యుములేటెడ్ దేర్. ఇక్కడ ఫుడ్ అక్యుములేట్ అయింది కాబట్టి అని రాయాలి. లేదా వాట్ డస్ దిస్ డయాగ్రామ్ ఇండికేట్. ఈ డయాగ్రామ్ ఏం చెప్తుంది మనకి అంటే ఫ్లోయిమ్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అని ప్రూవ్ చేస్తుంది. అంతే కదా, ఫ్లోయిమ్ని మనం రిమూవ్ చేసినప్పుడు ఫుడ్ ఇక్కడ అక్యుములేట్ అయిపోయి కిందకి వెళ్ళదు. సో ఫ్లోయిమ్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అని డిపెక్ట్ చేస్తుంది అని రాయాలి. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ 2 మార్క్ ఆర్ 1 మార్క్కి. ఆ 2 మార్క్స్కి మనకి ఇది కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో దీనిలో సంథింగ్ ఏదో డిపెక్ట్ చేసి మనల్ని అడగచ్చు, వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే మీరు ఏం చెప్తారు, హార్ట్ బీట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు పల్స్ రేట్. పల్స్ రేట్ హార్ట్ బీట్ రెండు కూడా సేమ్ అని చెప్తారు. లేదా వెన్ డస్ ఆర్ హార్ట్ బీట్ ఇంక్రీజెస్. ఎప్పుడు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది అని అడగచ్చు. డ్యూరింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ డ్యూరింగ్ ఎమోషన్స్ అని రాసాం. సో ఇలా 1 or 2 మార్క్స్కి వచ్చేది ఇవి. ఓకే, 4 మార్క్స్కి ఏమొస్తాయో డైరెక్ట్ డయాగ్రామ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్పుకున్నాము. 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్కి ఏమొస్తాయో చెప్పుకున్నాం. సో ఇవి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఫ్రమ్ లెసన్ 3 ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్స్టువల్ క్వశ్చన్స్ ఫ్రమ్ లెసన్ 3 డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మీకు తెలిసిన మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ 10th క్లాస్ వీడియోస్, లెసన్ వీడియోస్ కోసం అండ్ ఇంకా సైంటిఫిక్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.